ఉన్నామని మీరు అంటున్నారు. దీన్ని రెఫరెండంగా ప్రతి సబ్ స్టేషన్ దగ్గర రచ్చబండ కార్యక్రమం తీసుకుందాము. ఏ సబ్ స్టేషన్లో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిండ్రో ఆ సబ్ స్టేషన్ కింద ఉండే గ్రామాలు రైతుల ఓట్లు మీరు వేయించుకోండి. ఏ సబ్ స్టేషన్ కింద 24 గంటల ఉచిత విద్యుత్ రాలేదో ఆ గ్రామాలలో మీరు ఓట్లు అడగడానికి వీల్లేదు, అనర్హులు. ఈ సవాల్ను స్వీకరించండి. ఈ రెఫరెండానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రతి ఒక్కరం మేము వస్తాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అలంపూర్లో మా మిత్రుడు సంపత్ గారు సిద్ధంగా ఉంటారు, వనపర్తిలో చిన్నన్న సిద్ధంగా ఉంటాడు, కొడంగల్లో నేను సిద్ధంగా ఉంటా, మా మల్లు రవి గారు నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఎక్కడైనా సిద్ధంగా ఉంటారు, మా ప్రీతం తుంగతుర్తిలో కావాలన్నా సూర్యాపేట కావాలన్నా, ఇట్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మేము అందుబాటులో ఉంటాం. రచ్చబండ కార్యక్రమాలు తీసుకుందాము, చర్చ పెడదాము, ప్రజల్ని అడుగుదాం, ప్రజా తీర్పును ప్రజాక్షేత్రంలోనే అడుగుదాం. దమ్ముంటే సవాళ్లు స్వీకరించి రచ్చబండ పెట్టండి, ప్రభుత్వాన్ని రద్దు చేయండి మీరు మొగోళ్ళు అయితే. ఇంకొక సవాల్ కూడా విసురుతున్నా. తెలంగాణను బంగారు తెలంగాణ చేసినాం, అన్నీ చెప్పిన దానికంటే ఎక్కువ పథకాలు అమలు చేసినాం అంటారు. ఇంకొక సవాల్ విసురుతున్నా. చంద్రశేఖరరావుకు చీమునెత్తురు ఉంటే, ఆయన నాయకత్వ లక్షణాల మీద ఆయనకు నమ్మకం ఉంటే గజ్వేల్ నుంచి ఇప్పుడు పోటీ చేయాలి చంద్రశేఖరరావు. గజ్వేల్ వదిలి పారిపోయినావంటే నువ్వు మాడా అని ఒప్పుకున్నట్టే. 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలి. నువ్వు సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తున్నావు, నువ్వు ప్రకటన చేయి నీకు దమ్ముంటే. సిట్టింగ్లో 80% ఓడిపోతారని సర్వే రిపోర్ట్లు వచ్చి దిక్కు తెలియక అందులో చంద్రశేఖరరావు కూడా ఓడిపోతున్నాడు గజ్వేల్లో అని తెలిసి ఇతర అసెంబ్లీలలో సర్వేలు చేపించుకుంటుండు. నేను అండకోతే ఎట్లుంటుంది, ఇంట్లోకి వస్తే ఎట్లుంటుంది, ఆలేరుకోతే ఎట్లుంటుంది, కామారెడ్డిలో పోటీ చేస్తే ఎట్లుంటుంది. సిగ్గున్నాదే. కాంగ్రెస్ నుంచి మైనారిటీ నాయకుడు షబ్బీర్ అలీ గారు ఉన్నారు. 89లో మంత్రి అయ్యిండు. ఉచిత కరెంటు మీద సంతకం పెట్టిన 2004లో మొదటి సంతకం విద్యుత్ శాఖ మంత్రిగా. ఒక్క మైనారిటీ ఉంటే సహించవా నువ్వు? సిగ్గుందా నీకు? పోయి ఆ కామారెడ్డిలో నిలబడతాను సర్వేలు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని గంప గోవర్ధన్ గంప కింద గమ్మనికే పిలిచిండట. ఎంత కావాలో చెప్పు, సీటు ఇయ్యను నీకు, నువ్వు నా ఎంబడి ఉండు అని. రెండో సవాలు, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలి, సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి. ఇది కూడా రెఫరెండానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిట్టింగ్లందరికీ సీట్లు ఇచ్చి కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే వాళ్ళు విధించే శిక్షకు నేను సిద్ధంగా ఉన్నా. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా మీరు నిర్ణయించే ఏ శిక్షకైనా నేను సిద్ధం. సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వాలి, చంద్రశేఖరరావు గజ్వేల్లో పోటీ చేయాలి. ఇది చేసి మీ మగతనం నిరూపించుకొని నన్ను శిక్షించండి. ఇది కూడా నా సవాల్. మొగోళ్ళు అయితే ఈ సవాల్ను స్వీకరించండి. సీట్లు మారి మాటలు మార్చి ప్రజల్ని ఎమర్చి మూడోసారి ముఖ్యమంత్రి అవుతాండి. ఈ ముఖం ఏం కాదా, అద్దంలో చూసుకున్నావు ఎప్పుడండి ముఖం? ఆయన నాయకుడు అంటే వీళ్ళు అనుచరులు అంటే ఓడి పోచారం. ఈయన సుఖేందర్ రెడ్డి, ముత్యాల ముగ్గులో రావు గోపాలరావుకు వెనకాల ఇద్దరు ఉంటారు, డూడు బస్ అన్నలు డబ్బా కొట్టుకుంటా. ఎవరైనా సినిమా చూడరు, ముత్యాల ముగ్గు రావు గోపాలరావుకి ఇద్దరు ఉంటారు, అల్లు రామలింగ, ఇంకొక ఆయన ఎవరు. సో వీళ్ళిద్దరు ముత్యాల ముగ్గులో రావు గోపాలరావుకి చేరినట్టు ఈ పక్కోడు ఆ పక్కోడు అచ్చోసిన ఆంబోతుల్లాక సుఖేందర్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి చేరి నన్ను తిడుతుర్రు. మీరు కాల్పులు చేసి చంపినప్పుడు నేను తెలుగుదేశంలో లేను. మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి చంద్రశేఖరరావు ఎంబడి పోయినప్పుడు నేను మీ ఎంబడి లేను. ఆ రోజైనా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, ఈ రోజైనా ప్రతిపక్షంలో ఉన్నా, నేను ప్రజల పక్షాన్నే ఉన్నా, ప్రశ్నించే గొంతుగా నేను కొట్లాడుతున్నా. నేను పార్టీ మారింది అమ్ముడు పోలే, కాంట్రాక్టులు తీసుకోలే, పదవులు తెచ్చుకోలే. ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం కొట్లాడుతున్నా, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. నేను ఆయన తెలుగుదేశంలో పోయినప్పుడు కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున కొట్లాడుతుందని తెలుగుదేశం ఇండిపెండెంట్ గెలిచి తెలుగుదేశంలోకి పోయినా, తెలుగుదేశంలో నుంచి కాంగ్రెస్లోకి పోయినప్పుడు కూడా ప్రజల తరఫున కొట్లాడినా. 20 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి నేను ప్రజల తరఫున కొట్లాడినా, ప్రశ్నించే గొంతుగా ఉన్నా. నేను ఎప్పుడు నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. ఏ నాయకుడి దగ్గర చెప్పులు మోసే ప్రయత్నం చేయలే. సహచరులుగానే నేను ఉన్నా. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నా, నేను సహచరుడిగా పనిచేసిన. ఇవాళ రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా నేను సహచరుడిగా పనిచేస్తున్నా. మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ప్రజల కోసం కొట్లాడుతున్నా. ప్రజా తీర్పు కట్టుబడి ఉన్నా. నేను ప్రజల దగ్గరికి వెళ్తున్న ప్రతిసారి మీరు నిర్ణయించండి, న్యాయ నిర్ణేతలు మీరని. కాంగ్రెస్ ముసుగులో గెలిచిన
సన్నాసి సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి టీఆర్ఎస్ లో పోయాడు. టీడీపీ బీఫామ్ మీద గెలిచి పోచారం శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్